హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివేకం. నేను రఘునందన్. సో మన ఛానల్ కొత్తగా మనం స్టార్ట్ చేసాం. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. రెగ్యులర్గా అప్డేట్స్ అందించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాను. సో ముఖ్యంగా ఈరోజు భారత్ అండ్ యూరోపియన్ యూనియన్ ట్రేడ్ డీల్ ఏదైతే జరిగిందో అది నిజంగా మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అనే చెప్పాలి. ఎందుకంటే దీనికి ఇంపాక్ట్ ఎలా ఉండింది అంటే అటు పాకిస్తాన్ కానీ ఇటు బంగ్లాదేశ్ కానీ ఈరోజు పూర్తిగా చతికిలబడే పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే పాకిస్తాన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ అండ్ బంగ్లాదేశ్ టెక్స్టైల్ ఇండస్ట్రీ కూడా ఈరోజు కుదేలయ్యే పరిస్థితి. ఇప్పటివరకు కూడా పాకిస్తాన్కి అండ్ బంగ్లాదేశ్కి ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయనేది నేను ఒక్కసారి చెప్తాను. దీంట్లో జిఎస్పి అని అంటారు, అంటే జనరలైజ్డ్ స్కీమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్. సో వీళ్ళేంటి అంటే వాళ్ళు తయారు చేసుకున్నవి ఏవైనా కూడా వాళ్ళు ఇతర దేశాలకు ముఖ్యంగా యూరోప్కి అమ్ముకోవచ్చు. సో ఆ జిఎస్పి అనేది ఉంది. 80% ఆఫ్ గూడ్స్ని అమ్ముకోవచ్చు. ఇది పాకిస్తాన్కి. మరోవైపు బంగ్లాదేశ్కి 100% ఉంది ఈ విషయంలో. ఈరోజు అది 80%, ఇది 100%. సో చాలా అద్భుతంగా ఉన్నామని రెండు దేశాలు అనుకుంటున్న తరుణంలో భారత్ ఈరోజు యూరోపియన్ యూనియన్తో ట్రేడ్ డీల్ చేయడం వల్ల ఈరోజు మనకు కూడా ఈ ఇంపోర్ట్ డ్యూటీ, ఎక్స్పోర్ట్ డ్యూటీ అనేది తగ్గడం వల్ల, సో 100% డ్యూటీ ఫ్రీ అవ్వడం వల్ల మన ఎక్స్పోర్ట్స్ కూడా తగ్గుతూ ఉన్నాయి. సో ఇండియన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ ఒక అద్భుతమైన రీతిలో డెవలప్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఇదొక ఎత్తు అయితే ఈరోజు బంగ్లాదేశ్కి మనం ముడిసరకు అందిస్తాం, ఏది టెక్స్టైల్ తయారు చేయడానికి. కరెంటు అందిస్తాం, అదాని కరెంటును మనం అందిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ రెండింటిని గనక మనం ట్యాంపర్ చేస్తే లేదా కఠినతరమైన రూల్స్ గనక క్రియేట్ చేయగలిగితే ఈరోజు బంగ్లాదేశ్ బట్టలు తయారు చేయడానికి కావలసిన పరిస్థితులు ఉండవు. సో అక్కడ బట్టలు తయారు చేసే పరిశ్రమలు మూతపడే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ తర్వాత బంగ్లాదేశ్ పాకిస్తాన్ వెన్నులో వణుకు పుడుతోంది. పాకిస్తాన్ స్వయంగా చెప్తోంది 1 కోటి మంది ఉద్యోగాలు పోతాయి మా దేశంలో టెక్స్టైల్ ఇండస్ట్రీకి సంబంధించిన వాటితో పాటు మిగతావి కూడా అని వాళ్ళు వాపోతున్నారు. అలాగే బంగ్లాదేశ్లో కూడా అదే పరిస్థితి ఉంది. అంటే ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ యూరోపియన్ యూనియన్తో ఏదైతే మనం చేసుకున్నామో అది ఇటు బంగ్లాదేశ్కి అటు పాకిస్తాన్కి ఒక పెద్ద దెబ్బ అనే చెప్పాలి. సో ఈ రకంగా భారత్ ఒక దెబ్బతో 2 పిట్టల్ని కొట్టింది అనే చెప్పాలి. సో ఈ ట్రేడ్ అగ్రిమెంట్ పై మీరేమంటారో కామెంట్ చేయండి. అండ్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ విషయంలో ఇది ఎటువంటి దెబ్బ అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ అప్డేట్ అందిస్తూ ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్.